ఈ మధ్య కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా వచ్చిన సుబ్బారాయుడు ఆకస్మికంగా బదిలీ కావడం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ బదిలీ జరిగిందని తెలుస్తోంది. ఒకవైపు మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా బండి సంజయ్ ఇంటి వద్ద కొందరు మైనార్టీ యువకులు స్లోగన్స్ చేస్తూ ర్యాలీ తీస్తుండగా స్థానిక మహాలక్ష్మి ఆలయంలో జరిగే బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంఐఎం పార్టీ కార్యకర్త అక్కడి రోడ్డుపై నిల్చొని ఉన్న మరో వర్గం యువకుడిని ఢీకొట్టడంతో వివాదం చెలరేగింది. దీనిపై బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో వేటు పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంకొద్ది మంది పోలీసు అధికారులపైన కూడా చర్యలు ఉంటాయన్న సమాచారం వినిపిస్తుంది. కొంతమంది ఎంఐఎం వారితో కూడా ఒక కంప్లైంట్ రాయించారు, కానీ దాన్ని పక్కన పెట్టి ఒక కానిస్టేబుల్ డి రవీందర్ ద్వారా ఒక కంప్లైంట్ ఇప్పించి 3 గంటల తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని 511 ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఉంది. దీని తర్వాత అనేక సందర్భాల్లో యమహా RX 100 మోటార్ సైకిల్స్ దానిపైన ఎలాంటి నంబర్ ప్లేట్ లేకుండా 10 మంది రాత్రులు ఎంఐఎం సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున విచ్చలవిడిగా తిరుగుతుంటే పోలీసు దానిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో 20వ తేదీ మహాశక్తి ఆలయం దగ్గర బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఎలాంటి పోలీస్ బందోబస్తు చేయలేదు. పోలీసును కోరినప్పటికీ కూడా ఎలాంటి బందోబస్తు చేయడం జరగలేదు. అదే రాత్రి కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైన జనం అక్కడి నుంచి నడుస్తున్నప్పుడు రాంగ్ సైడ్లో వచ్చి ఒక ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యక్తి మోటార్ సైకిల్తో రాంగ్ సైడ్లో వచ్చి ఒక వ్యక్తిని ఢీకొంటే అతనికి చాలా తలకు తీవ్రమైనటువంటి గాయాలు తగిలి మొన్న శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇదంతా కూడా ఏమిటంటే ఒక కుట్ర ప్రకారం అక్కడ ఉన్నటువంటి కమిషనర్, పోలీస్ సిటీ కమిషనర్ కరీంనగర్, అదేవిధంగా టౌన్ ఏసీపీ నాగేందర్, వీళ్ళిద్దరూ కూడా మంత్రి గారు కనుసైగల్లో పనిచేస్తూ వారి ఆదేశాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా అన్యాయంగా, అక్రమంగా ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారు.